గౌరవ జాయింట్ కలెక్టర్ గారు ఈ సైట్ ఫస్ట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇది తుప్పలతో ఉన్నప్పుడు కానీ అసలు దీన్ని మొత్తం బిల్డింగ్లు పని సమయంలో 2014-19లో ఇది నేను మున్సిపల్ చైర్మన్ కూడా శాంక్షన్ చేశాం. అప్పుడు ఇద్దరు పిల్లలు కాలంలో చనిపోతే ఈత కొడతకి వెళ్ళి అప్పుడు ఈ థాట్ వచ్చి దీన్ని వెంటనే స్విమ్మింగ్ పూల్కి రిజర్వ్ సైట్ని శాంక్షన్ చేయడం, డబ్బులు కూడా సీఎం గారు అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. గడిచిన 5 సంవత్సరాల్లో దీని మీద ఎలాంటి యాక్షన్ లేకుండా మొత్తం పాడుపెట్టి అసలు దేనికి పని చేయకుండా చేసిన తర్వాత మళ్ళీ అన్నీ తీసేసి మళ్ళీ కొత్త బిల్డింగ్లు కట్టి కొత్తగా స్ట్రక్చర్ చేసి మొత్తం ఈ స్విమ్మింగ్ పూల్ అంతా కూడా P4లో చేయించాం. అంటే ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి ₹1 కూడా మనం తేకుండా అందరి సహకారంతో పెద్దల సహకారంతో మనం డబ్బులు కొంత ఇస్తే కొంత ప్రజలు ఇచ్చి మొత్తానికి దీన్ని బాగా చేశారు. అదేవిధంగా ఈ వచ్చే నెల మనం ఓపెనింగ్ పెట్టుకోవాలనే దానికి జాయింట్ కలెక్టర్ గారు ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు. చూసిన తర్వాత గవర్నమెంట్ రిపోర్ట్ పంపించిన తర్వాత మన సీఎం గారిని అడగడం జరిగింది. నేను నెక్స్ట్ మంత్ రేపు 28 తేలొచ్చు, ఏ డేటో పెడతాం. ఇది హై స్కూలు, ఇండోర్ స్టేడియం 3 కూడా ఓపెన్ చేసే విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఇది మన ఆస్తి, ప్రభుత్వం ఆస్తి అంటే మన ఆస్తి. మేము చేయడం వరకే తప్ప దీన్ని మళ్ళీ ఎక్కడ కూడా పాడు చేసుకుని ఇలా ఉండకూడదని చెప్పి నా ఉద్దేశం. ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. స్విమ్మింగ్ పూల్ అనేది ఒక ఐకాన్ లాగా ఉంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఏరియాలో మేము ఉంటామని చెప్పుకుంటా ఉంటుంది. ఆ విధంగా దీన్ని ఇంటర్నేషనల్ స్పెసిఫికేషన్ చేయించాం. ఎక్కడ రాజీ పడకుండా నేషనల్ దీంట్లో స్విమ్మింగ్ పోటీ కూడా పెట్టుకునే విధంగా దీన్ని చేయడం జరిగింది. దీనికి నాకు పూర్తిగా సహకరించిన అధికారులు జాయింట్ కలెక్టర్ గారికి, ప్రభుత్వ యంత్రాంగానికి, మున్సిపల్ కమిషనర్కి, అక్కడ ఉన్న పెద్దలకి, తాతాజీ గారికి, ఇంకా మా పల్లూరు వెంకటేశ్వర గారికి, మెయిన్ మా శివ గారు, అనిల్ ఇద్దరు ఇంకా పెయిడ్ వర్కర్స్లా పనిచేశారు. ఇక్కడ జీతం లేని కూలితనం చేశారు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే సంవత్సరంన్నర నుంచి ప్రాజెక్టు స్టార్ట్ చేసాం. మరి ఇదేదో మనం గవర్నమెంట్ ఫండ్స్తో కట్టింది కాదు కాబట్టి ప్రతి రూపాయి మనం దాన్ని మోటివేట్ చేసుకుని దాన్ని మళ్ళీ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ మంచి రోడ్డు డ్రైన్ కూడా వేయించాం. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలనే ఉద్దేశం. అంటే ఒక చోట సెంటర్ అంటే పెద్దంతనే ఉండొచ్చు, SVR సర్కిల్ ఉండొచ్చు, అదేవిధంగా కడకట్టలో కూడా ఉండాలి. ఇక్కడ మన 3rd వాటర్ ట్యాంక్ కూడా మన టైంలో కట్టించాం. ఇక్కడ నీరు వచ్చేది కాదు ఇదివరకు. ఇప్పుడు నీరు ఫుల్గా ట్యాంకర్లు లేకుండా ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో మీకు వచ్చే సంవత్సరానికి 3 పూటల నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. పక్కనున్న విలేజ్లకు కూడా మనం నీరు సప్లై చేస్తాం. మున్సిపల్ బైలాలో నీరుని మనం ఎవరికైనా దాన్ని సప్లై చేయొచ్చు, దాని నుంచి డబ్బులు కూడా వసూలు చేయొచ్చు అనేది మున్సిపల్ బైలాలో ఉంది. దాని ప్రకారమే పెంటపాడు గ్రామం మన కాన్స్టిట్యున్సీలో కాబట్టి 10,000 గ్రామం మనం కలిసిపోయాం కాబట్టి పెంటపాడు గ్రామానికి నీళ్ళు ఇస్తాం. అవసరమైతే పెత్తాడిపల్లి కూడా ఇస్తాం. ఎందుకంటే అంత కెపాసిటీ మనం 53 ఎకరాల్లో సెకండ్ SS ట్యాంక్ని 7వ నెలకి మనం దాన్ని పూర్తి చేసే బాధ్యతని తీసుకున్నాం. అది కూడా అయిపోతూ ఉంది. 11 MLD వాటర్ ట్యాంకు కట్టలేదు పాత టైంలో డబ్బు లేక. ఇప్పుడు దానికి కూడా కొంత బిల్లులు రిలీజ్ చేయించాం. అది అయిపోతే కానీ మనం ఇంకో పంపులు జరుగుతారున్న 11 MLD వాటర్ ట్యాంక్ ఫిల్టరేషన్ ప్లాంట్ అవ్వకపోతే వాటర్ మనం ఇవ్వలేము. కాబట్టి దాన్ని కూడా త్వరితగతిని పూర్తి చేసి అన్ని పైప్ లైన్లు కూడా వేసి మొత్తం అంతా కూడా వచ్చే సంవత్సరానికి 3 పూట్ల తాడేపూడిలో నీళ్ళు ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తామని నాకు సహకరించారు. పూర్తిగా జాయింట్ కలెక్టర్ గారు కానీ ఏదైనా రాబోయే రోజుల్లో మరి టౌన్ హాల్ తొందరలో ఓపెన్ చేసుకోవడానికి ఫైట్ క్లియరెన్స్ అవ్వాల్సి ఉంది. భూమి నుంచి మనకి వాళ్ళు రిలీజ్ ఇవ్వాలి. అది ఆల్రెడీ కలెక్టర్ గారు జేసీ గారి దగ్గర ఉంది. అది ఆయన కూడా క్లియర్ చేసి ఇస్తే అది కూడా మొదలు పెట్టిస్తాం. ఏదైతే తాడేపల్లిగూడని ఒక అడుగు ముందుకేసే విధంగా మనం చేసే ప్రయత్నానికి మీ అందరి సహకారాన్ని అందిస్తూ ఇప్పుడు సహకారం చేసిన వాళ్ళందరూ కూడా పేరున ఉదయపూర్వ నమస్కారం.